మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. గొంగడి త్రిష ఈ పేరు భారతదేశంలోనే ఎవ్వరికి కూడా ఇప్పుడు మారుమూల ప్రదేశంలో పుట్టినటువంటి ఈ త్రిష పేరు ఇప్పుడు భారతదేశంలో తెలియనోళ్ళు ఎవరు ఉండరు. అయితే ప్రపంచ కప్లో త్రిష ఆడిన విధానాన్ని అందరికీ కూడా తెలుసు. అయితే పుట్టిన భద్రాచలం కానీ తెలుగు రాష్ట్రాలను కానీ భారతదేశాన్ని కానీ విశ్వానికి మరొకసారి గుర్తింపు తీసుకొచ్చినటువంటి ఈ త్రిష ఇట్లా మన తెలుగు రాష్ట్రాల సీఎంలు గుర్తించి అమ్మాయికి ప్రోత్సాహాన్ని అందించాలని చెప్పని భద్రాద్రి వాసులు కోరుకుంటున్నారు. మన దగ్గర భద్రాచలానికి చెందిన ప్రముఖ వ్యాపారి అట్లాగే చిరంజీవి వీర అభిమాని అయినటువంటి తాళపూడి రాము గారు మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రాము గారు చెప్పండి, ఇప్పుడు త్రిష ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని, భద్రాచలాన్ని, తెలుగు రాష్ట్రాలను కూడా గుర్తింపు తీసుకొచ్చింది మరోసారి. ఏమంటారు మీరు? ముందుగా నేను జై హో భారత్ అంటాను. అలాగే ఈ మారుమూల ప్రాంతంలో ఈ మన్యసీమలో పుట్టినటువంటి మన తెలుగు బిడ్డ త్రిష దేశానికే కాదు ఇవాళ ప్రపంచానికే గర్వకారణంగా మన ముందు నిలిపిందని నేను సుమన్ టీవీ ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే నేను కోరుకునేది ఏంటంటే, గతంలో కూడా పివి సింధు గారికి 2 తెలుగు రాష్ట్రాల్లో సముచిత న్యాయం చేశారు. అలాగే ఈరోజు కూడా 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా మన త్రిషాకి తగినంత గుర్తింపు ఇవ్వాలి, అన్ని విధాలుగా ఆదుకోవాలని మా యావత్ భద్రాచలం డివిజన్ ప్రజలందరి కోరికని నేను సుమన్ టీవీ ద్వారా తెలియజేస్తున్నాను. దయచేసి మరి ఒక్కసారి చెప్తున్నాం, తెలుగు ప్రజలందరికీ గర్వకారణమైనటువంటి మా త్రిష కృషి అనక ముఖ్యంగా తన తండ్రి గారైన రామిరెడ్డి గారి కృషి ఎంతో ఉంది. ఆయన మా మిత్రుడు. ఎంత పట్టుదలంటే అయింది మనకి ఈరోజు ఈ గోల్ కొట్టిందంటే పాప ఆయన కష్టం, ఆయన ఇష్టం ఇందులో ఉంది. కాబట్టి దయచేసి రామిరెడ్డి గారిని మన ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా మా అందరి తరపున కూడా ఆయనకు కూడా మీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం ఇలా చెప్పగానే ముందుకు వచ్చినటువంటి మా సుమన్ టీవీ నాగరాజు గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్. త్రిష తండ్రి రామిరెడ్డి గారి బాల్యమిత్రుడు మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు త్రిష ఆడుతున్న ప్రపంచ కప్పు ఏదైతే సాధించిందో దాని గురించి మీరేమంటారు? ఈ భద్రాచలం మారుమూల గిరిజన ప్రాంతం నుంచి ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో అండర్-19 క్రికెట్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ కూడా సాధించి మా భద్రాచలానికి ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రదేశంగా గుర్తింపు తీసుకొచ్చిన త్రిషకి సుమన్ టీవీ ద్వారా ప్రత్యేక అభినందన తెలియజేస్తూ, ఈ అమ్మాయి ఎంత కష్టపడ్డది, ఎంత సాధించిందో మనందరికీ తెలిసిన విషయమే. దాని వెనకాల వారి తండ్రి గారు మా బాల్యమిత్రుడు రామిరెడ్డి కృషి ఎంతో ఉంది. నాకు తెలుసు అతను కెరీర్ని పాడు చేసుకుంటూ ఎంతో ప్రాపర్టీని కూడా వదులుకొని త్రిష ఈరోజు ఇంత స్థాయికి సాధించడానికి చాలా కష్టపడ్డాడు. మా భద్రాచలం మిత్రులుగా, భద్రాచలం ప్రజలుగా మేము కోరుకునేది ఏంటంటే, ఈ అమ్మాయి ఈ భారతదేశానికి ప్రపంచ స్థాయిలో అంత పేరు తీసుకొచ్చినందుకు గాను ఆ అమ్మాయికి ఈ 2 తెలుగు రాష్ట్రాలు కూడా, ఒక తెలంగాణనే కాదు, ఇది రామిరెడ్డిది ఆంధ్ర ప్రాంతం అవుద్ది. అందువల్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా ఆ అమ్మాయికి వారి శాయశక్తిలో ఎంతో కొంత చేయూతనిచ్చి ఆమె మరింత ఎదిగేదానికి వారి యొక్క సహాయం అందుద్దని నేను ఆశిస్తున్నాను. అలాగే ఆ అమ్మాయి ఇంకా ఎన్నో విజయాలు సాధించి మన భారతదేశానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలి. అలాగే మా భద్రాచలం ప్రాంతానికి ఎంతో పేరు తీసుకొచ్చినందుకు మా భద్రాచలం ప్రాంత ప్రజలుగా అమ్మాయిని, వారి తండ్రి గారిని రామిరెడ్డి గారిని, వారి అమ్మగారిని మాధవి గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. ఈరోజు సుమన్ టీవీ ద్వారా అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మొన్న జరిగినటువంటి మహిళా అండర్-19 ప్రపంచ కప్లో త్రిష మన భారతదేశం తరఫున మహిళా క్రికెట్ టీంలో ఆడి ఆ టీం కప్పు గెలవటానికి ప్రధానమైనటువంటి కీలక పాత్ర పోషించినటువంటి త్రిషకు ముందుగా వారి కుటుంబ సభ్యులకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మారుమూల ఏజెన్సీ ప్రాంతమైనటువంటి భద్రాచలంలో నుంచి త్రిష రావటం అనేది మనందరం కూడా గర్వపడాల్సినటువంటి విషయం. త్రిష తను మన ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, తాను ట్రైనింగ్ పొందేటప్పుడు ఆర్థికంగా తాను ఎన్నో ఇబ్బందులు పడ్డానని, తన తండ్రి గారు
తనకున్నటువంటి 4 ఎకరాలు అమ్మి ఈ రకమైనటువంటి చేసినట్టుగా చెప్తా ఉన్నారు. ఇది చాలా ఒక రకంగా బాధాకర విషయం. ఈరోజు మేము చెప్పేది ఏంటంటే క్రీడాకారుల్ని ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. వాళ్ళకి చిన్నతనం నుంచే నిధులకు బడ్జెట్లో నిధులు కేటాయించి ఈ రకమైనటువంటి క్రీడాకారుల్ని ఆర్థికంగా వారు మంచిగా ఉండేట్టుకు వారు కృషి చేయాలి. వారికి ఆర్థికంగా సహాయం చేయాలి. అదేవిధంగా వాళ్ళు తీసుకునేటువంటి ట్రైనింగ్స్ సంబంధించి కూడా వాళ్ళకి సహకరించినట్లయితే త్రిష లాంటి క్రీడాకారులు మన దేశంలో మారుమూల ప్రాంతాల నుంచి ఎంతోమంది వస్తారు. కాబట్టి త్రిష ప్రపంచ కప్ గెలుపులో తన కీలకమైన పాత్ర పోషించినటువంటి త్రిషకు ఆ రకమైనటువంటి ఆ అమ్మాయి భద్రాచలం వాసి కావటం అనేది మనం అందరం కూడా గర్వించదగ్గ విషయం. మరొకసారి త్రిషకు వారి తండ్రి రామిరెడ్డి గారికి, వారి కుటుంబానికి, అదేవిధంగా ఈరోజు ఆవిడని అభినందిస్తున్న వారందరికీ కూడా మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కూడా ఆ రకమైనటువంటి వారికి ఆర్థిక సహాయం, అదేవిధంగా అనేక రకాల సహాయాలు అందించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇటీవలనే జరిగిన మహిళా వరల్డ్ క్రికెట్ 2020 మ్యాచ్లో భద్రాచలానికి సంబంధించినటువంటి అమ్మాయి త్రిష అద్భుతమైనటువంటి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి మొత్తం మహిళా టీం అంతా కూడా ప్రపంచంలో వరల్డ్ కప్ని గెలవడం జరిగింది. అందులో కీలక పాత్ర త్రిష పోషించింది. ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నాను సిపిఎం పార్టీ తరఫున. ఆ రకంగా ప్రోత్సహిస్తే మహిళలు క్రీడా రంగంలో అద్భుతంగా రాణిస్తారనేటటువంటి స్ఫూర్తి త్రిష ద్వారా మనం నేర్చుకోవాల్సి ఉంది. ప్రభుత్వం మహిళా క్రీడాకారులను ప్రోత్సహించే కార్యక్రమం చేపట్టాలని చెప్పి, ఆ రకంగా ప్రోత్సహిస్తే అద్భుతంగా ప్రపంచంలో మన వాళ్ళు ముందుకు వస్తారని చెప్పి ఇది ఒక ఉదాహరణ. అందుకని ఆమెకు మరోసారి సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నారు. భద్రాచలం ప్రాంతంలో ఎంతో ఆస్తులు ఉన్నటువంటి రామిరెడ్డి గారు ఆ ఆస్తులను కూడా కూతురు ఏదైతే ట్రైనింగ్ కోసం అని హైదరాబాద్ షిఫ్ట్ చేయడం కోసం అమ్మి కూడా ఇప్పుడు ఈ త్రిష ఈ స్థానంలో ఉందంటే ఇదంతా కూడా రామిరెడ్డి గారు కారణమని చెప్పని వాళ్ళ స్నేహితులు కూడా చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ బాలసూర్యతో నాగరాజు సుమన్ టీవీ, భద్రాచలం.